భీమవరంలో జనసేన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పవన్ కళ్యాణ్తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి గెలుపు దిశగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ పొత్తుతో 15 సీట్లను తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో భాగంగా తోట సీతారామకృష్ణ గారు ఇంటికి వచ్చారు. ఆ సమావేశంలో తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్మీ రాధాకృష్ణ గారు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి సమావేశంలో ఏ విషయాల మీద చర్చించారు? ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఏ ఆశయంతో అయితే పొత్తు పెట్టుకున్నారో ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాలి. రెండు పార్టీ శ్రేణులు కూడా క్షేత్రస్థాయి నుంచి కృషి చేయాలని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా అందరితోనూ కూడా మాట్లాడి స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన ఎందుకు రావాలి, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు ఒక విధ్వంసాన్ని సృష్టించారు, ఒక విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలను చేశారు. వాటన్నిటిని కూడా తట్టుకుని గెలిచిన తర్వాత మరలా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒకటే అనే భావన తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. అలాగే 2014లో ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాల్లో 15 స్థానాల్లో గెలిచామో అదేవిధంగా ఈరోజు 2024లో ఉమ్మడి జిల్లాలో 15 స్థానాలని కూడా తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ కూడా ఉండొచ్చు అని చెప్పారు. వీటి పొత్తు ద్వారా మరలా 15 స్థానాలని కూడా కైవసం చేసుకునే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా ఏదైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మా పార్టీ పరంగా మేము వాటిని సరిదిద్దుదామని చెప్పడం జరిగింది. సో ఈ సమావేశంలో ఉమ్మడి పొత్తులో ఉన్నారు కాబట్టి అభ్యర్థుల విషయంలో కొంచెం కంక్లూజన్ ఏర్పడింది. దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఈరోజు పొత్తుల విషయంలో, అభ్యర్థుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చర్చించుకుని వారు ఒక ప్రకటన చేస్తామని గతంలోనూ చెప్పారు, అదేవిధంగా చెప్పారు. దాని మీద అంటే పూర్తి స్థాయిలో ఏమన్నా సమీక్ష జరిపారా? మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ సీట్లు ఏమన్నా అభ్యర్థుల కోసం ఏమైనా మాట్లాడారండి? లేదు, ఆ ప్రస్తావన రాలేదు. ఈరోజు ముఖ్యంగా పొత్తు విషయంలో, పొత్తుకు సంబంధించి పొత్తు యొక్క ఇంపార్టెన్సు, రెండు పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రెండు పార్టీల నాయకులు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో రెండు పార్టీ శ్రేణుల్ని కూడా ఏ విధంగా రాబోయే ఎన్నికలు 50 రోజుల్లో జరుగుతున్నాయి కనుక ఆ ఎన్నికల్లో ఈరోజు అందరినీ కూడా సమాయత్తం చేసి మరలా గెలుపు దిశగా ఏ విధంగా వెళ్ళాలనే దాని మీదే మాట్లాడటం జరిగింది. సో పొత్తులతో భాగంగా మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కలిశారు, ఎటువంటి అభ్యర్థుల ప్రకటన చేయలేదు. కేవలం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా గెలవాలి అనే దాని మీద ప్రణాళిక సిద్ధం చేసుకోమని మా అందరికీ చెప్పారని చెప్తున్నారు ఆర్మీ రాధాకృష్ణ. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎం టీవీ, భీమవరం నుండి.